ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నజరేతు గురించి మనం ధ్యానిస్తున్నాం. నిజంగా ఒక కుగ్రామాన్ని ప్రభు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నారో అన్న మాటలని. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనములో ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా జరిగిందని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తుకు ఇంచుమించుగా 700 పేర్లున్నాయి. అందులో నజరేయుడు అంటే నజరేత్ అనే ఊరి పేరే యేసుక్రీస్తుని నజరేయుడు అనేది ఒకటి. నజరేతు అనే చిగురును మహావృక్షంగా మార్చడానికే యేసయ్య నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు. నజరేతు యేసు జీవించినన్ని రోజులు మరి ఏ గ్రామములోనూ ఆయన నివసించలేదు. యేసుక్రీస్తు ఆనాడు పుట్టాలి అంటే మతానికి కేంద్రం ఆ దినాలలో యెరూషలేము, కానీ ఎన్నుకోలేదుగా. లేదా చట్టమును నెరవేర్చే దేశం రోమాను ఆయన ఎంచుకోలేదుగా. లేదు, ఆ దినాలలో తాత్వికులు అంటే ఫిలాసఫర్స్ పుట్టినిల్లైన ఏథెన్సుని ఆయన ఎన్నుకోలేదుగా. కానీ నీతి వచనము నెరవేర్చుటకు, ప్రవక్తల ప్రవచనము నెరవేర్చుటకే ఆయన నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు. మనందరికీ ఇంటి పేరుంటుంది. చాలామంది ఇంటి పేరుతో పిలువబడతారు, కొంతమంది ఊరి పేరుతో పిలువబడతారు. కొంతమంది పోస్టర్ల మీద ప్రసంగికుల పేర్లు, దైవ సేవకుల పేర్లు ఉంటాయి. ఆ వాళ్ళు ఇంటి పేరు కంటే కూడా ఊరి పేరుతో ఎక్కువ మందికి పరిచయం కనుక చాలామంది ఇంటి పేరుతో పిలువబడతారు, కొంతమంది ఊరి పేరుతో పిలువబడతారు. అలాగే ఆయన భూమి మీద నివసించేటప్పుడు యేసయ్య ఆయనకున్న పేరేంటి తెలుసా? ఇంటి పేరుతో పిలువబడలా, నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. ఎంత చక్కటి ఆధిక్యత! యేసయ్య శిలువ మీద వేలాడుతున్నప్పుడు యోహాను సువార్త 19:19 ఉంటుంది. ఆనాడు పిలాతు ఆ గవర్నర్ యూదులు రాజైన నజరేయుడు యేసు అని పై విలాసము వ్రాయించి శిలువపై పెట్టించాడు. అది గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు శిలువపై వేలాడుచున్న ఏ చిత్రపటం, ఏ ఫోటో మనం చూసినా యేసయ్య తలభాగం పైన INRI అని ఉంటుంది. INRI అనే 4 ఇంగ్లీష్ పదాలు మనం గమనిస్తాం. అందులో అంటే అర్థం ఏంటంటే నజరేయుడగు, యూదులు రాజైన నజరేయుడగు యేసు అని అర్థం. INRI అంటే యూదులు రాజైన నజరేయుడగు యేసు అని అర్థం. ఎన్ అనే అక్షరము నజరేయుడు అనే మన జ్ఞాపకానికి తీసుకొస్తుంది. నజరేతును ఎలా శిలువపై హెచ్చించారో గమనించారా? 2000 సంవత్సరాల క్రితం గవర్నరు పిలాతు చేత అనాలోచితంగా వ్రాయబడిన మాటలు ఈనాటి వరకు కూడా వ్రాయబడుతూనే ఉన్నాయి. తెలిసి రాశాడో తెలియక రాశాడో ఆనాటి గవర్నర్, కానీ ఏ చిత్రకారుడైనా యేసయ్య శిలువపై వేలాడుతున్న చిత్రగీతం గీసిన నజరేతుని మర్చిపోవడానికి వీలు లేదు. ప్రతి ఫోటో పైన, శిలువ ఫోటో పైన INRI అనే మాట లేకుండా ఫోటో ఉండదు. ఎక్కడ శిలువ ఉందో అక్కడ నజరేతు చరిత్ర చాటబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నజరేతుని నిజంగా ఎలా హెచ్చించాడో ప్రభు చూశారా? కనుక నిజమే, INRI అంటే యూదులు రాజైన నజరేయుడు యేసు. ఆ నజరేతుని ఎంతగా హెచ్చించాడో ఆయన. కనుక ప్రతి చోట మనం ఆ ఫోటో మీద చూస్తూ ఉంటాం. కనుక అలాంటి గుర్తింపును తీసుకొచ్చినటువంటి ప్రభు మన జీవితాలలో కూడా అలాంటి గుర్తింపును ఆయన తీసుకురాగలిగిన వాడు. పనికిరాని స్థలాలైనా, పనికిరాని వస్తువులైనా, పనికిరాని మనుషులనైనా, పనికిరాని జీవితాలైనా, పనికిరాని దేశాలైనా, పనికిరాని జంతువులైనా,
నిజంగా ఎలా గుర్తింపులోకి ఆయన తీసుకురాగలిగినటువంటి దేవుడు. బైబిల్లో మరి కాకిని చూస్తాం, అది పనికిరానిదే, కానీ అంత గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. పనికిరాని స్థలాలు ఒక గుర్తింపులోకి తీసుకొచ్చాడు. కనుక అట్టి ప్రభు దగ్గరికి రండి. మీ స్థలాలు పనికిరాని స్థలం, రేటు రాదండి అనుకుంటారా? ప్రార్థన చేయండి, దానికి మంచి రేటు వచ్చేలాగా, మీ స్థలం కోసం ఎగబడేలాగా. ఇలా ఎన్నో కార్యాలు. ఏదైనా వస్తువు అమ్మాలనుకుంటున్నారా? రావట్లేదా? ప్రభువా, నజరేతును జ్ఞాపకం చేసుకున్నారు, ఈ వస్తువును జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి. ఒక్క స్థలం ఆయన దృష్టి పెట్టాడంటే ఆ వస్తువైనా, ఆ స్థలమైనా, లేదా ఆ వ్యక్తి అయినా పనికొచ్చే వ్యక్తిగా ఆయన చేయగలిగిన వాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నజరేతును మీరు హెచ్చించారు. రెండోది, సిలువ మీద కూడా హెచ్చించారు. ఎక్కడ సిలువ ఉంటుందో ప్రపంచంలో, ఎవరింట్లో ఫోటో ఉన్నా సిలువ ఫోటో, లేదా చర్చిలో ఉన్నా, ఎక్కడున్నా ఐఎన్ఆర్ఐ ఉండాల్సిందే, నజరేతు పేరు వాడాల్సిందే. ఎక్కడ ఊరది ప్రభువా? ఎక్కడ మారుమూల గ్రామం అది? ఆ ఊరి పేరుని ఈరోజు ప్రపంచం యావత్తు కూడా జ్ఞాపకం చేసుకునేలాగా చేశారు. అందరూ బట్టి మీ కొందనాలు. నిజంగా దీనుల్ని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడివి, దీన స్థలాల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడివి, దీన మనుషుల్ని, దీన వస్తువుల్ని మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడివి. ఒక్కసారి దీనులుగా ఉన్నాం. ఈ ఉదయకాలమందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా అంతటి మేము ఏది కూడా గొప్పవాళ్ళు అవ్వలేం. మీరు కనికరిస్తే తప్ప, మీరు దృష్టిస్తే తప్ప మా కుటుంబాలను కనికరించండి. ఈ ఉదయకాలమందు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను ఒక్కసారి కనికరించండి అయ్యా. మీ ప్రత్యేకమైన దీవెన, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఈ ఉదయకాలమందు వారి కుటుంబాలలో దయచేయండి. పనికిరాని మనుషులుగా వారి కుటుంబాలలో ఎవరి గురించి వేదన పడుతున్నారో, బాధపడుతున్నారో, వారిని పనికొచ్చే మనుషులుగా చేయగలిగిన శక్తి, సమర్థత కలిగిన దేవుడివి. అందును బట్టి మీకు స్తోత్రం. అలాగే ఈ దినమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి నూతన ఆయుష్, చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడడానికి కృప దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు